మా బండిలో ప్రతి నెల రిపేర్ వస్తుంది. అసలు రిపేర్ అనేది ఎందుకు వస్తుంది భయ్య? రిపేర్ అనేది రాదు ప్రతి నెలలో. అంటే మీరు బండి ఓపెన్ చేసినాడు. ఇప్పుడు ఈ బండి విషయాన్ని రండి. బండి కస్టమర్కి వెనకాల స్టే పుచ్చిపోతే స్టే కొత్తేస్తాను. నేను కస్టమర్కి ఏం చెప్పానంటే, అన్న మన బండికి చైన్ స్ప్రాకెట్లు పోయి ఉన్నాయి, చైన్ స్ప్రాకెట్లు మార్చుకుంటారని అడిగాను. భయ్య ఇప్పుడు వద్దులేండి భయ్య, బ్రేక్ షూలు పోయినాయి ఇప్పుడు వద్దులేండి భయ్య, డ్రమ్ లెపర్లు పోయినాయి ఇప్పుడు వద్దులేండి భయ్య. అంటే ఇది అంటే ఇంకొక 20 రోజులకో నెల రోజులకో మళ్ళీ రిపేర్ రెడీగా ఉన్నాడు. ఇక్కడ కస్టమర్ లాస్ అయిపోతాడు, మెకానిక్ సేఫ్. ఎందుకంటే ఇప్పుడు స్టే చేసిన దానికి స్టే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడు. రేపు మళ్ళీ మీరు చైన్ స్పాడ్ పెట్టినప్పుడు మళ్ళీ చైన్ స్పాడ్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడు. అంటే ఈ నెలలో ఒక 2000 ఖర్చు పెట్టారంటే రేపు నెలలో మళ్ళీ చైన్ స్పాడ్ వేసానికి మళ్ళీ ఇంకో 2000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే చైన్ స్పాడ్ ఇప్పుడే కానీ చేంజ్ చేసుకున్నాను అనుకో, మీకు 1500 అయిపోద్ది, 500 రూపాయలు మిగులుతుంది, టైం సేవ్ అవుతుంది మీకు. అలా ఆలోచించు కొంతమంది. అలా ప్రజెంట్ ఈ రిపేర్ ఒకటి ఇచ్చేసిన తర్వాత చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎట్టు తిరిగి లాస్ అయ్యేది మాత్రం కంపల్సరీగా కస్టమరే. ఒక్కసారి ఒక్క సెక్షన్ సైడ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఆ సెక్షన్ సైడ్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో అన్ని కంప్లైంట్స్ చేపించుకోవడానికి ట్రై చేయండి. మీకు ప్రతి నెల రిపేర్ ఉండదు. అర్థమైంది కదా నేను చెప్పేది? ఇప్పుడు స్టే ఒకటి వేస్తాం, స్టే దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. రేపు మళ్ళీ చైన్ స్పాడ్కి వస్తారు, చైన్ స్పాడ్లు ప్లస్ సర్వీస్ ఛార్జ్ పడుద్ది. ఇప్పుడు అనుకో ఓన్లీ చైన్ స్పాడ్ కాస్ట్ వరకే పడుద్ది. అది మీరు అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోతే ప్రతి నెల రిపేర్ పెట్టుకుంటా ఉండాల్సిందే. అందుకని వెనక సెక్షన్ ఓపెన్ చేసి వెనక సెక్షన్లో ఏముందో మొత్తం క్లియర్ చేసి, ఇంజిన్లో ఓపెన్ చేసి ఇంజిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం క్లియర్ చేసి, ఫోర్క్లో ఓపెన్ చేసి ఫోర్క్లో ఏం ప్రాబ్లమ్ మొత్తం ఒకసారి ఎప్పుడైనా సరే బండి విషయంలో అక్కడ ఆ ప్లేస్కి సంబంధించి ఏమన్నా అన్నీ ఒకసారి చేసుకోవడం మంచిది. నాకు తెలిసినంత వరకు మీకు టైం సేవ్ అవుద్ది, అమౌంట్ కానీ సేవ్ అవుద్ది. థ్యాంక్ యూ.